తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈ చలికాలంలో మనకి చాలా మంచి సూపర్ ఫుడ్ వస్తుంది. ముఖ్యంగా మన ఇండియన్స్ చాలా అదృష్టవంతులు ఏ విషయంలో అంటే విపరీతంగా ఉసిరికాయ పండుతుంది మన దగ్గర. దానికి పెస్టిసైడ్స్ అవి ఇవి వేయాల్సిన అవసరం లేకుండా అసలు ఇట్లా గుచ్చలు గుచ్చలు చెట్ల మీద చూస్తుంటే ఇట్లా తినాలనిపిస్తూ ఉంటుంది కదా. కానీ తినం మనం. ఎందుకు అని అంటే పుల్లగుంటుంది, పండ్లు జువ్వుమంటాయి, ఇలాంటివన్నీ. బట్ నిజంగా అసలు ఆమ్లాకుండే ఇంపార్టెన్స్ ఏంటి, ఒకసారి మనం దాని గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ మోస్ట్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్ కూడా ఆవిడ, మీ అందరికీ బాగా తెలుసు, శ్రద్ధా వ్యాస్ గారు. నమస్తే మ్యామ్. నమస్తే. సో మ్యామ్, యాక్చువల్గా ఉసిరికాయ అంటే చాలా మంచిది, స్కిన్ కి చాలా మంచిది అని చాలా మంది బాగా నోట్ చేసి పెట్టుకున్నారు. బట్ అది ఎంత మంచి సూపర్ ఫుడ్ అనేది ఒకసారి మనం చెప్పాలి మ్యామ్. సో మీరేం చెప్తారు ఉసిరికాయ గురించి, మీ ఉద్దేశం ఏంటి? అంటే ఇప్పుడు మన ఆయుర్వేద ప్రకారంగా సూపర్ ఫుడ్, సూపర్ ఫ్రూట్ ఆమ్లా. ఓకే, ఒక్కసారి అట్లీస్ట్ 1 or 2 ఆమ్లా డైలీ కన్జ్యూమ్ చేస్తే ఏ వ్యాధి రాదు అని ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం గుర్తు రావట్లేదు కానీ ఒక శ్లోకం ఉంది చరక సంహితలో. 1 or 2 ఆమ్లా తీసుకుంటే ఏ వ్యాధి రాదు డైలీ. ఓకే, అంత ఉపయోగపడి ఆమ్లా నవమి అని పూజ చేస్తూ ఉంటాము. ఆమ్లా చెట్టు కింద కూడా వన భోజనం చేస్తే ఆ బెనిఫిట్ వస్తుంది చెప్తారు. అంత మెడిసినల్ వాల్యూ ఉంది ఆమ్లాకి. బట్ ఈ మధ్య ఆ మెడిసినల్ వాల్యూ కొంచెం బ్యాక్గ్రౌండ్ లో వెళ్ళిపోయింది. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు బ్రింగ్ ఇట్ బ్యాక్. వెరీ గుడ్ ఫర్ అవర్ హెల్త్. పర్ఫెక్ట్ అన్ని ఏజ్ గ్రూప్ కి, పిల్లలకి, అడల్ట్స్ కి, ఉమెన్ హార్మోన్స్ కి, సీనియర్ సిటిజన్స్ కి, ఆల్ ఏజ్ గ్రూప్స్ కి చాలా బెనిఫిషియల్. సో యాక్చువల్ గా ఏ విధంగా ఆమ్లా తింటే మంచిది అని చెప్పండి మ్యామ్. బెస్ట్ అయితే ఫర్మెంటెడ్ ఆమ్లా చెప్తారు, బెస్ట్ మెథడ్. అందుకే ఆమ్లా పికిల్ చాలా పాపులర్ అయింది. ఆమ్లా చట్నీ, ఆమ్లా పికిల్. చట్నీ అయితే ఫర్మెంటెడ్ కొంతసేపే ఉంటది, కానీ పికిల్ అయితే ఫుల్ ఫర్మెంట్ చేసి తయారు చేస్తారు. మరి ఒక ప్రాబ్లం ఏంటంటే హైపర్ టెన్షన్ వాళ్ళు, కార్డియో ప్రాబ్లం వాళ్ళు ఎక్కువ ఆయిల్ సాల్ట్ తీసుకోవద్దు. మరి ఆ పిక్కల్ అంటే అది ఒక కాంప్లికేషన్ అవుతుంది. సో బెస్ట్ థింగ్ ఇస్ టు టేక్ ఇట్ డైరెక్ట్లీ ఇన్ ద డైట్. సో వన్ గుడ్ వే ఆఫ్ టేకింగ్ ఇస్ జస్ట్ ఫర్మెంట్ ఇట్ ఇన్ ఏ గ్లాస్ జార్ అండ్ యాడ్ సమ్ సాల్ట్ టు ఇట్. కొంతమంది షుగర్ కూడా యాడ్ చేస్తారు, మరి అది ఒక డయాబెటీస్ కాంప్లికేషన్. డోంట్ యాడ్ షుగర్, యాడ్ జస్ట్ సాల్ట్, స్టోర్ ఇట్, మిక్స్ ఇట్ ఫర్ 2 to 3 days. అది ఫర్మెంట్ అయిన తర్వాత బ్లాక్ పెప్పర్ యాడ్ చేయవచ్చు. కొంచెం కావాలంటే జాగరీ కూడా యాడ్ చేసి ఒక డ్రింక్ లాగా తీసుకోండి. ఫుల్ ఫ్యామిలీ తీసుకోవచ్చు. ఓకే. అండ్ ఇది ఈ మధ్య నేను చూస్తున్నాను మ్యామ్, లైక్ షార్ట్స్ లో, రీల్స్ లో బాగా ఫేమస్ అయిపోయినాయి కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఉసిరికాయని మొత్తం అంతా బ్లెండ్ చేసేసి ఒక జ్యూస్ లా చేసి దాంట్లో కొంచెం వాటర్ వేసి దాన్ని ఐస్ క్యూబ్స్ లో వేసి ఫ్రోజ్ చేసి పెట్టుకుంటున్నారు. ఇస్ ఇట్ రైట్ వే? నో, యాక్చువల్లీ they just want to popularize it. Okay, it is good, not very bad, but ఫ్రెష్ జ్యూస్ అప్పుడే కన్జ్యూమ్ చేస్తే మాక్సిమం విటమిన్ సి వస్తుంది. మరి దానికి ఫ్రీజ్ చేస్తే కొన్ని ప్రాపర్టీస్, కొన్ని న్యూట్రియంట్స్ తగ్గుతాయి. That is one thing. So one second way of doing amla is just take a fresh juice first thing in the morning. రా ఆమ్లా తీసుకొని జ్యూస్ తయారు చేసి ఒక షార్ట్ లాగా తాగేసేయచ్చు ఎంప్టీ స్టమక్. అది బెస్ట్. ఓకే. సో షార్ట్ లా తాగితే మీకు ఒకవేళ పళ్ళు జూమ్ అనేది ఉన్నా కూడా మీకు ఏం కాదు, ఎందుకంటే డైరెక్ట్ గా లోపల పోసేసుకుంటారు కాబట్టి. దట్స్ అ గుడ్ వన్. అండ్ చిన్నవి పెద్దవి సైజ్ లో ఉంటాయి, రెండు కూడా టేస్ట్ లో వేరియేషన్ ఉంటాయి. విటమిన్ సి కంటెంట్ లో కూడా వేరియేషన్ ఉంటుందా మ్యామ్? ఉంటది కొంచెం. సో చిన్నవి యాక్చువల్లీ చిన్నవి పారాడాక్స్ ఇది, చిన్నవి contain more vitamins compared to the bigger one. Because the method of preparing that bigger one is different compared to the smaller one. కానీ చిన్నవి మరి ఎక్కువ మాత్రలో కన్జ్యూమ్ చేయాలి. కానీ దొరకడం కూడా కొంచెం కష్టమే చిన్నవి. కానీ చిన్నవి దొరికితే చిన్నవే బాగా తినండి, ఎందుకంటే చిన్న దాంట్లోనే విటమిన్ సి ఎక్కువగా ఉంటుందంట, న్యూట్రిషన్ వాల్యూ ఎక్కువగా మీ బాడీకి అందించగలుగుతుంది. కాబట్టి ఆ చిన్న వాటిని ఎక్కువ ప్రిఫర్ చేయండి. కడిగి కొంచెం ఎండబెట్టి మీరు చెప్తున్న ఈ మోడల్లో చేసుకోవచ్చు, బట్ తీసుకోవడం కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఇదైతే 1-2 తీసుకుంటాం, అదైతే లైక్ ఒక 5-6 తీసుకోవచ్చు. ఓకే. అండ్ చాలా మంది ఇప్పుడు ఇంకొకటి కూడా బాగా ఫేమస్ అయింది మ్యామ్, పులిహోర చేసుకుంటున్నారు దీంతో. దట్ ఈస్ గుడ్ కదా? దట్ ఈస్ గుడ్. ఫ్రెష్ ప్రిపేర్ చేస్తున్నాం కదా, సో విటమిన్ సి ఈజ్ ఇంటాక్ట్.
ఓకే సో యూ కెన్ యూస్ దాట్ ఆల్సో, యూ కెన్ మేక్ చట్నీస్. కొంతమంది కూరలో కూడా లాస్ట్ లో యాడ్ చేయాలి, గ్యాస్ టర్న్ ఆఫ్ చేసిన తర్వాత Exactly. యాడ్ చేయాలి. Overcook అవ్వకుండా. కలర్ ఆల్సో విల్ బికమ్ డార్క్, కర్రీ Yes. కలర్ చేంజ్ అవుతుంది. యా లాస్ట్ లో కొంచెం గ్రేట్ చేసి యాడ్ చేయవచ్చు. దట్ ఇస్ Okay. ఆల్సో వెరీ గుడ్. ఓకే. అండ్ ఈ టామరిన్, చింతపండు వీటికి బదులుగా వాడుకోవచ్చు కదా, వాటికి బదులుగా ఏదైనా Definitely. చారు రసం Hmm. చేసుకున్నప్పుడు కూడా వాడుకోవచ్చు. చాలా అంటే చాలా హెల్దీ. సో మాక్సిమం ఎవ్రీడే వాడుకుంటే బాగుంటది అంటారు. ఎవ్రీ డే, ఎందుకంటే విటమిన్ సి వాటర్ సాల్యుబుల్, సో డైలీ డోస్ కావాలి మనకి. ఎస్ ఎస్ అందుకే డైలీ ఈ సీజన్లో మ్యాక్సిమం యూస్ చేసుకోండి. తరువాత యూ కెన్ డ్రై అండ్ స్టోర్ ఇట్. ఆమెలా సుపారీ అట్లా అవును. వస్తుంది, యూ కెన్ డ్రై ఇట్ అండ్ కీప్ ఇట్ అండ్ యూ కెన్ Yes. కీప్ చూయింగ్ దట్ ఆల్సో. ఎస్ అది ఎండలో అట్లా డ్రై చేసుకున్నది బెస్ట్ అంటారా? ఓకే. మీకు అది కూడా తెలుసు కదా, ఎండలో ఇట్లా అని మంచిగా ఎండబెట్టేసి ఎండిపోయి ఇట్లా చిన్న చిన్న ముక్కలు వస్తే కొంచెం ఉప్పు ఇవన్నీ వేసి కూడా అమ్ముతా ఉంటారు మనకి అజ్వైన్, మార్కెట్లో. ఉప్పు అజ్వైన్, వేసి, ఎగ్జాక్ట్లీ. Hmm. సో ఓమా ఇవన్నీ వేసి అమ్ముతా ఉంటారు. కాబట్టి కొంచెం మంచి హెల్దీ ఫుడ్ అది. కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. తప్పకుండా ఈ సీజన్ అంతా కూడా మీ ఇంట్లో తినడానికి ప్రయత్నించండి, ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు. అండ్ థ్యాంక్స్ అలాట్ మ్యామ్.